సింహం సింగిల్గా వస్తుందని చెప్పినట్లుగానే హీరో విజయ్ తమిళనాడు ఎన్నికలలో గెలిచారు. అంతేకాదు తన జోరు ఎన్నికల తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. పార్టీ సభ్యత్వాల నమోదు ఏకంగా 2 కోట్లకి చేరడమే ఇది నిదర్శనం. అంతేకాదు ఈ రికార్డ్ తన బర్త్డేకి ఒక రోజు ముందే అందుకోవడంతో సీఎం విజయ్కి ఇది పార్టీ ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడుతుండగా ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు తమిళనాడు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. తమిళనాడులో న్యూ వేవ్. అసెంబ్లీ ఎన్నికలలో అరకొర గెలుపు అయినా ముందుకే. జననాయకన్ జోరుకు దశాబ్దాల పార్టీలు గల్లంతవుతాయా? టీవీకే సభ్యత్వాల సంఖ్య 2 కోట్లు. సీఎం విజయ్ బర్త్డేకి అరుదైన రికార్డ్. మార్క్ కోసం జోసెఫ్ విజయ్ ట్రయల్. జూన్ 22తో తమిళనాడు సీఎం విజయ్కి 52 ఏళ్లు నిండాయి. దానికి సరిగ్గా ఒక్కరోజు ముందే టీవీకే పార్టీ సభ్యత్వ నమోదులో 2 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మై టీవీకే మొబైల్ యాప్ ద్వారా చేపట్టిన డిజిటల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్కు విశేష స్పందన లభించడంతో సభ్యుల సంఖ్య భారీగా పెరిగినట్లు పార్టీ వెల్లడించింది. 2024 ఫిబ్రవరిలో విజయ్ తమిళిగా వెట్రి కజగాన్ని స్థాపించారు. ఎన్నికలకు ముందే పార్టీ సభ్యుల సంఖ్య 1.5 కోట్ల నుంచి 1.8 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా కాగా, పార్టీ ఆవిర్భావ సమయంలోనే నిర్దేశించుకున్న 2 కోట్ల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ఇప్పుడు చేరుకుంది. కేవలం తమిళనాడు నివాసితులకు మాత్రమే ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి సభ్యత్వం కల్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు విజయ్ బర్త్డేకి ప్రధానమంత్రి మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు స్టాలిన్, పళనిస్వామి, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు నేతలు ఆయనకి శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఓ కొత్త పార్టీ అధినేతగా పాలనా పగ్గాలు చేపట్టడమే ఇక్కడ వీరందరి స్పందనలోని పాజిటివ్ వైబ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టీవీకేకు 1,72,26,209 ఓట్లు రాగా ఇప్పుడు సభ్యత్వం 2 కోట్లకి చేరడంతో టీవీకే జోరు ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకా కొనసాగుతోంది అంటున్నారు. మొత్తం తమిళనాడు ఓటర్లు 5,75,00,000 కాగా ఇందులో 40% ఇప్పుడు టీవీకేలో ఉన్నట్లయింది. మరోవైపు ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలోనూ టీవీకే తన ముద్ర వేస్తోంది. మేకేదాటు డ్యామ్ నిలిపివేయాల్సిందిగా టీవీకే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయగా ప్రతిపక్షాలు కూడా ఇదే డిమాండ్ చేశాయి. వీటిపై అధికార పక్షంగా టీవీకే వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారో అదే చేస్తున్నామన్న భావన కోసం విజయ్ ట్రై చేస్తున్నారు. తమిళనాడు పంచకట్టు సంప్రదాయాన్ని పక్కన పెట్టేసినట్లే తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వర్కింగ్ స్టైల్ వరకు అంతా విజయ్ మార్క్ కనిపిస్తోంది. మొత్తంగా టీవీకే ఇప్పుడు తమిళనాడులో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.